నమస్తే. అక్రమ సంబంధాలు లేదా వివాహేతర సంబంధాలు. ఈ నేపథ్యంలోన భార్యలు భర్తలు భార్యల మీద అటాక్ చేసేదానికన్నాను, భార్యలు భర్తల మీద అటాక్ చేసేదే ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. సో, అది రోజు రోజుకి కూడా చాలా ఉధృతంగా పెరుగుతూ ఉన్నాయి కేసెస్. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, ఓవరాల్‌గా ఇండియాలోనే ఎక్కడ చూసినా కూడా ఇది మనకు కనిపిస్తూ ఉంది. సో, రోజుకి ఇంచుమించు దాదాపు 10, 15 కేసుల మధ్యలోనే ఇవి ఫైల్ అవుతూ ఉన్నాయనేది కూడా కొన్ని అంచనాలు చెప్తూ ఉన్నాయి. సో, ఇప్పుడు రీసెంట్‌గా తీసుకుంటే మళ్ళా వనపర్తి జిల్లాలో జరిగిన సంఘటన మరింత విచిత్రంగా ఉంది. అసలు అఫైర్ పెట్టుకొని భర్తని ఏమీ చేయకుండా మామని ఒక కోడలు. సో, ఏంటి అసలు ఈ మధ్య ఉన్న రిలేషను? మామని ఎందుకు ఎటువైపు తిరుగుతోంది కదా? ఒకసారి మనం దీని గురించి కేసు డీటెయిల్స్ కనుక్కుందాము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. సార్ నమస్తే సార్. నమస్తే. రోజు మనం భర్తని అనేది వింటూ ఉన్నాం. అక్కడ ప్యాకెడ్, ఇక్కడ ప్యాకెడ్, అక్కడ ట్రాన్స్‌పోర్ట్, ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్. సో, ఇప్పుడు రీసెంట్‌గాను మామల మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు కోడళ్ళని అనుకోవచ్చా ఈ కేసుని బట్టి? జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. అంటే ఇదొక విచిత్రమైన కేసు అండి. ఇది ముందుగా ఏం జరిగిందో చెప్పుకున్నాక అనాలిసిస్ చెప్పుకున్నాం. యాక్చువల్గా వీళ్ళది వనపర్తి అనమాట. మూడవత్తు శ్రీనివాసులు, తర్వాత మూడవత్తు మమత, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. 7 ఏళ్లకు ముందు పెళ్ళైంది. వీళ్ళు బతుకు తెరువు కోసం హైదరాబాద్లో వచ్చి బాలానగర్లో ఉంటున్నారు. ఈ అబ్బాయిల నాన్న శ్రీనివాసుల నాయన మెగా నాయక్ అని గోపాల్పేట మండలం లక్ష్మీ తాండా వాళ్ళది, అక్కడ ఉంటారనమాట. ఈ భార్యాభర్తలు ఇక్కడ ఉన్నప్పుడు 1 ఇయర్కి ముందు ఈ అమ్మాయికి శ్రీశైలం అనే ఒక అబ్బాయి పరిచయం. మామూలుగా మనకి లంబాడ ఈ వీళ్ళల్లో అర్లీగా అమ్మాయిలకి పెళ్లి చేసేస్తారు. అమ్మాయి ఫోటో చూస్తే కూడా మనకి చాలా యంగ్గా కనబడుతుంది. సో అర్లీగా అరౌండ్ 17, 18కే చేసేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు. అలాగే వీళ్ళకి కూడా, ఈ అమ్మాయికి కూడా అర్లీగా అయింది. భర్త 7 ఏళ్ళు అయిపోయింది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పెద్దగా గ్యాప్ అంటే రొమాన్స్ కానీ ఇది కానీ ఉండదు. దాంతో పక్కన ఇంకో కుర్రాడు పరిచయం అయ్యాడు. అలాగా అమ్మాయి రొమాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇలా మామూలుగా ఈ మధ్యకాలంలో రొమాన్స్లు దాచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే టెక్నాలజీ, ఇంటర్నెట్లు, ఫోన్లు తెలిసిపోతుంది. ఫోన్లు మాట్లాడుతుంది, మెసేజ్లు అప్పుడప్పుడు మెసేజ్లు క్లిక్ అవ్వడం, దాచిపెట్టడం చాలా కష్టం. అలాగా భర్తకు తెలిసిపోయింది. భర్త గొడవ చేయడం మొదలుపెట్టాడు. ఈ గొడవ చేసి అది పంచాయతీలు కూడా చేశారు. పెద్దలంతా పిలిపించి పంచాయతీలు కూడా చేశారు. ఏమికి అది ఇష్టం లేదు. అయితే భర్త దీన్ని వైలెంట్ వేలో డీల్ చేశాడు. అంటే ఆమెను తాగేసి వెళ్ళి ఆమెను కొట్టడం, గందరగోళం చేయడం మొదలుపెట్టాడు. దీన్ని భరించలేక ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కేసు పెడితే భర్తను అరెస్ట్ చేసి జైలుకి పెట్టారు. ఎందుకంటే గాయాలు అవన్నీ అయినాయి, ఆమెకి గట్టిగానే కొట్టాడు. అవన్నీ ఆమె మెడికల్ ఎగ్జామినేషన్ అవన్నీ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి భర్తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వాళ్ళ నాన్న ఈ మెగా నాయక్ వెళ్ళి జైల్లో నుంచి బెయిల్ మీద విడుదల చేయించుకొని బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అయినా అతనిలో మార్పు ఉండాలి భర్తలో. అంటే ఈమెలాగా ఉంది, మన మీద కేసు పెట్టి జైలుకి పెట్టింది కాబట్టి ఈమెతో విడిపోదాము, కలిసి ఉండడం వేస్ట్ అనేది అతనికి ఉండాలి. కానీ చాలామంది మనం భార్యలు భర్తలను చంపే కేసుల్లో భార్యలనే విలన్గా చూస్తున్నాం. కానీ రెండో యాంగిల్లో భర్తలు ఎలా డీల్ చేస్తున్నారు, ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఒకటి అర్థం చేసుకొని, మారిన పరిస్థితులకి వాళ్ళున్న పరిస్థితులను అర్థం చేసుకొని, భార్యకు మన అంటే ఇష్టం లేదు, మనల్నే జైలుకి పంపించింది కాబట్టి మనం దూరంగా ఉందాం, వదిలేద్దాం అనే యాంగిల్గానే ఉనుంటే ఇతను ఇప్పుడు వీళ్ళ మామ చనిపోయేవాడు కాదు. సో ఇతను ఏం చేశాడు, మళ్ళీ సేమ్ పద్ధతిలో గొడవలు చేయడం, కొట్టడం ఇవన్నీ చేస్తున్నాడు. సో ఆమె ఒకసారి ఆల్రెడీ జైల్లో పెట్టించింది, మార్పు రాలేదు. అప్పుడు ఆమె ఏం ఆలోచించింది, వీడిని లేపేస్తే పోతుంది, అంతే కదా. ఇప్పుడు ఆమెకి వేరే ఆప్షన్ లేదు, విడాకులు ఇవ్వట్లేదు, వీడు ఆమెకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. సో అడ్డుగా ఉన్నాడు, ఇంకేం చేయాలి, ఆల్రెడీ జైలుకి కూడా పంపించింది. సో దాంతో లవర్కి చెప్పింది వీడిని వేసేద్దామని. లవర్ కూడా ఆమె కోసం అదేదంటారు, ప్రాణాలు తీయడానికన్నా రెడీ, ప్రాణాలు తీయడానికి రెడీ అనేది ఇప్పుడు మేజర్గా అది డైలాగ్. సో నీకోసం నేను ఎవడి ప్రాణం నా తీస్తాను అన్నట్టుగా అతను సిద్ధమైపోయాడు. సో సిద్ధమైపోయినప్పుడు ఎప్పుడు చంపాలి, ఎలా చంపాలి, ఇది కదా బేసిక్గా. సో వీళ్ళు ప్లాన్ ఏమంటే, ఇతను వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఊర్లో చంపేద్దామని డిసైడ్ అయ్యారు. వాళ్ళ ఊర్లో
ఇతను వాళ్ళ పల్లికి వెళ్ళాడు, తాండాకి వెళ్ళాడు. సో తాండాకి వెళ్తే ఇతనికి చెప్పింది లవర్కి, శ్రీశైలం వాడి పేరు, శ్రీశైలంకి చెప్పింది ఇలాగ వెళ్ళాడు, నువ్వు వెళ్ళి చంపేయని. సో ఆల్రెడీ వాళ్ళ ఊరు అవన్నీ ఇతనికి కూడా తెలిసింది, ముందు కూడా చూశారు. సో ఇతను బైక్లో కత్తి తీసుకొని బైక్లో బయలుదేరి వనపర్తికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ ఇంటి ఆ తాండాకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చూస్తే అక్కడ భర్త లేడు, వాడెవరు ఫ్రెండ్ దగ్గరకు బంధువుల దగ్గరికి వెళ్ళిపోయాడు. వీళ్ళ మామే పడుకున్నాడు. సో అక్కడి నుంచి ఫోన్ చేశాడు ఈమెకి, ఇలాగా మీ హస్బెండ్ లేడు, మీ మామయ్య పడుకున్నాడు అంటే అతన్ని వేసేయి, వాడు చనిపోతే వీడికి భయం వేసి మన జోలికి రాడు అని ఆమె అక్కడికక్కడ స్పాట్ డెసిషన్ తీసుకుంది. అంటే వేస్ట్ ఎందుకు ప్రయత్నం అన్నట్టుగా, ఎలాగూ పోయావు కదా ఎవరినో ఒకటి వేసేయి అన్నట్టుగా. సో అలాగే ఆమె డెసిషన్ తీసుకుందంటే వాడే వేసేయి, మామని వేస్తే చంపేశారు కాబట్టి నా మొగుడి మళ్ళీ నా జోలికి రాడు, వదిలేస్తాడని ఆమె అనుకున్నాడు. అంటే దాంతో వీడన్నా కనీసం బ్రెయిన్ అప్లై చేసి అరే మనం చంపాలనుకున్నది మొగుడు, మామని చంపేయమంటది ఏంటి అని కూడా వీడు కూడా అనుకోకుండా ఆమె లాజిక్ వీడు కన్విన్స్ అయిపోయి, అంటే అలాగా ఆమె కంట్రోల్ చేస్తున్నట్టుగా ఉంది. మనోడు ఆ మాయలో ఉన్నాడు. సో దాంతో మామని కత్తితో గొంతు కోసి చంపేసి బైక్ మీద వచ్చేసాడు హైదరాబాద్కి. మార్నింగ్ ఎవరు చూసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఎవరు చంపుండొచ్చు ఏంటి అని భర్తను విచారిస్తే ఎవరికన్నా మీకు ఎనిమిస్ ఉన్నారా ఏంటి అన్నప్పుడు ఈ గొడవ చెప్పారు వాళ్ళు, మామూలుగా ఇట్లా గొడవలు ఉన్నాయి అది అని చెప్తే ఇంకా పోలీసులు ఫోన్ నెంబర్లు అవన్నీ ట్రేస్ చేస్తారు కదా, ఆల్రెడీ వాడు ఫోన్ నెంబర్ అక్కడ నుంచి మాట్లాడాడు. సో ఆ టైంలో టవర్ దీంట్లో సింపుల్ గానే దొరికేస్తారు. మామూలుగా పోలీసులు ఏంది ఇలాంటి కేసుల్లో, 1 ఫోన్లు తీసుకుంటారు, 2 CCTVలు, 3 టవర్ టెక్నాలజీ. ఆ టవర్ పరిధిలో ఏ ఫోన్లో కాల్ డంప్ అంటారు, కాల్ డంప్ ఏమేమి ఉన్నాయి, ఈ 3 పద్ధతులు పోలీసులు నేరస్తులను పట్టుకోవడానికి 90% ఇవే వాడతారు. ఎవరో క్లవర్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఇవన్నీ అర్థం చేసుకొని CCTVలకు దొరకకుండా, టవర్లకు దొరకకుండా ఈ ఫోన్లు కూడా మారుస్తూ ఇవన్నీ చేస్తుంటారు, సిమ్లు మారుస్తూ ఇవన్నీ ప్రొఫెషనల్ కిల్లర్స్ చేస్తారు. వీళ్ళు ఈ అమ్మాయికి నాలెడ్జ్ లేదని అర్థమైంది, ఈ అబ్బాయికి కూడా లేదు, ట్రైబల్స్ వీళ్ళకి పెద్ద ఎడ్యుకేషన్ లేదు. సో అంటే మామూలుగా ఇలా చంపితే మనం దొరుకుతాం కదా అనేది కూడా లేదు, ముందు వేసేద్దాం అన్న పద్ధతిలో ఉన్నారు. ఆమె అయితే మరి చంపడానికి నేను ఎప్పుడు వెళ్ళేది ఇలా, అది కాకపోతే ఇంకోటి తీసుకుంటాం కదా, షాపింగ్ పోయి ఫోన్ చేస్తాడు కదా భర్త, నువ్వు చెప్పిన కందిపప్పు లేదంటే సరే ఇంకొక పప్పు అన్నట్టుగా ఉంది ఇది. వాళ్ళతో వాడిని మామ ఉంటే ఎవరుంటే వాడిని వేసేయి అని చెప్పింది. అట్లాగా వీళ్ళు జైలుకి వెళ్తే వెళ్ళారు. సో ఇది బేసిక్గా జరిగింది. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ హస్బెండ్ కూడా ఈమె ఇలాగా ఉంది పదే నన్నే జైలుకి పట్టిందంటే ఇంక ఇది ఈ రోజుల్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సార్, తప్పకుండా. లేదు అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే విడాకులు విపరీతంగా పెరిగిపోయినాయి ఇండియాలో అనుకుంటారు, కానీ డేటా చూస్తే 1% ఉంది ఇప్పటికీ. ఓన్లీ అర్బన్ లో చదువుకున్న వాళ్ళు, కొంత మీడియా రంగం ఇలాంటి దాంట్లో విడాకులు పెరుగుతున్నాయి, కానీ నిజానికి మామూలు జనంలో విడాకులు పెరగట్లేదు, విడాకులు ఇవ్వకపోవడం వల్ల కూడా క్రైమ్ జరుగుతుంది. ఎందుకంటే ఉమెన్ కి సఫికేషన్ ఉంటుంది, ఆ రిలేషన్షిప్ లో వాళ్ళు ఉండలేకపోతే బయట పోనీరు, రిలేషన్షిప్ లో ఉండడం కష్టం, వీళ్ళు వదిలేయడానికి లెక్కలేసుకుని కూర్చుంటారు. వీళ్ళేమో పిల్లలు ఉన్నారనో ఇంకోటి ఆస్తులను ఇవ్వాలనో ఇలాగా ఉంటది. సో ఇది మేజర్ కారణాలు అన్నమాట. సో అందుకని వదిలేసి వీడి పని వీడు చూసుకున్నారనుకో అసలు క్రైమ్ ఆమెకి అవసరం లేదు కదా. మామూలుగా అయితే ఎందుకు చంపుతారు, వేరే మార్గం లేకుండా దీంట్లో చంపింది. ఆమె కూడా ఇప్పుడేం వాళ్ళు కూడా ఆనందించేదేం లేదు, వాళ్ళు జైలుకి వెళ్తారు, కేసు గట్టిగా పడితే వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది, వాళ్ళు సాధించేది ఏం లేదు. కానీ పిల్లలు ఉన్నారు లేదు మనకి డీటెయిల్స్ ఏం లేవు, కానీ మామూలుగా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు కూడా సఫర్ అవుతారు. ఇది అంటే ఈ ఇష్యూ ఒక్కోసారి కాన్ఫ్లిక్ట్ నుంచి ఎలా రిజల్యూట్ చేసుకోవాలని తెలియకపోవడంతో ఎక్కువ మంది క్రైమ్లోకి వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ పర్టికులర్ కేసులో ఈమె బాధితురాలు, నిందితురాలు రెండుగా మనం చెప్పుకోవచ్చు. అంటే బాధితురాల నుంచి నిందితురాలుగా మారిపోయింది. సో ఇప్పుడు అతను భర్త తండ్రిని కోల్పోయాడు. సో అనవసరంగా అతను చనిపోవాల్సిన అవసరం లేదు.
పాపం బాణం ఎటో వేస్తే దేనికో గుచ్చుకుంది. అలా జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.